నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. రహదారి ప్రమాదాలను 0% తగ్గించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి ఆదేశించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 గోడ పత్రికను, కరపత్రాలను, బ్యానర్లను జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు చాలా ముఖ్యమైనవి తెలిపారు. ప్రమాదాల వల్ల ఒక ప్రాణాన్ని పోగొట్టుకున్నా తిరిగిరాని పరిస్థితి ఉందని, ఇతరుల పొరపాటు వల్ల ప్రాణాలు కోల్పోవచ్చునని, ఎలా భద్రంగా ఉండొచ్చు అనే దానిపై అందరికీ విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. రహదారి భద్రతా కార్యక్రమాలు ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా చేపట్టాలని అన్నారు. అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లే 90% ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు పాటించడం ద్వారా వీటిని నివారించవచ్చునని సూచించారు. జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, ఎడ్యుకేటర్ 1, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజికల్ టీచర్, పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పోస్టులకు అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి బి సుజాతారాణి కోరారు. ఈ నెల 17 నుండి 24లోగా దరఖాస్తులు పంపాలని కోరారు. తగిన ధృవీకరణ పత్రాలు దరఖాస్తుతో జత చేయాలని కోరారు. సంక్రాంతి సందర్భంగా అత్తిల్లో కొత్తల్లుడికి 150 రకాల పిండి వంటకాలతో ఆతిథ్యం ఇచ్చారు. గ్రామానికి చెందిన పైబని శ్రీనివాస్ లక్ష్మీ దంపతుల ద్వితీయ కుమార్తె అలేఖ్య నాగకి రేలంగకి చెందిన సెగబండి ప్రవీణ్ కుమార్తో వివాహం అయ్యింది. కొత్త పండుగ సందర్భంగా అల్లుడికి 150 రకాల వంటకాలతో విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో 1,20,00,000తో కోడి పందాన్ని నిర్వహించారు. గుడివాడ ప్రభాకర్ రావు, రత్తయ్యలు నెమిలిపుంజు, రసంగి పుంజులను పందెంలోకి దింపారు. హోరాహోరీగా సాగిన పందెంలో గుడివాడ ప్రభాకర్కు చెందిన నెమిలిపుంజు గెలిచింది. ₹1,00,00,000 కోడి పందాన్ని వీక్షించేందుకు భారీగా పందెం రాయలు తరలి వచ్చారు. ఉండి మండలం పాములపల్లిలో వేంచేసి ఉన్న పాసాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. జాతర మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఉండి శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. జాతర మహోత్సవం సందర్భంగా వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా రఘురామరాజు మాట్లాడుతూ పాసాలమ్మ అమ్మవారి ఆశీస్సులు గ్రామంపై ఉండాలని, మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్ శాంతికుమారి మాట్లాడుతూ మా గ్రామం ఈరోజు సురక్షితవంతమైన నీరు త్రాగుతున్నామంటే ఆయన చలవేనని కొనియాడారు. సీనియర్ టీడీపీ నాయకులు తోటరాం మాట్లాడుతూ పాములపర్రే కాకుండా నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఎడ్లవల్లి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ వర్రే బాబీ, నక్కా వెంకప్ప, గ్రామ పార్టీ అధ్యక్షులు కేసరి యాదగిరి, బొలసుల మాస్టారు, పొత్తూరు వెంకటేశ్వరరాజు, బాబులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వార్తలు. పెరవల్లి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన చుక్కల శ్రీనివాస్ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు పెరవల్లి పోలీసులు గురువారం తెలిపారు. 15 రోజుల క్రితం శ్రీనివాస్ ఇంటి నుండి వెళ్లిపోయాడని, అప్పటి నుండి వెతికినా కనిపించలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని చెప్పారు. ఇతను ఆచూకీ తెలిసిన వారు సెల్ ఫోన్ నెంబర్ 9100688981, పెరవలి ఎస్ఐ ఫోన్ నెంబర్ 9440796642 నెంబర్లకు తెలపాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద యువతకు ప్రముఖ కంపెనీలు, పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తూ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం పెరుమాలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రముఖ టాప్ 500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించడమే పథకం లక్ష్యమని తెలిపారు. అభ్యర్థులు రెగ్యులర్ కోర్సులో నమోదై ఉండకూడదని, ఆన్లైన్ దూర విద్యా కోర్సును అభ్యసించవచ్చునని వెల్లడించారు. ప్రస్తుతం ఫుల్ టైం ఉద్యోగం చేసిన వారు అనర్హులని తెలిపారు. రహదారులపై ప్రయాణం చేసే క్రమంలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ మేరకు రవాణా వ్యవస్థలో ఉన్న అందరికీ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు పేర్కొన్నారు. గురువారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలు 2025 గోడపత్రులను జిల్లా రవాణాధికారి ఆర్ సురేష్ తదితరులతో కలిసి జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు మాట్లాడుతూ, రహదారులపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి రహదారుల భద్రతపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా చైతన్యం తీసుకురావాలని సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు భద్రతపై ప్రజల అవగాహన కల్పించడం జరుగుతోందని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమయ్యారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో గల రికార్డులను తనిఖీ చేశారు. మంత్రి వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. మంచి మాట శత్రువు చెప్పినా వినాలి, చెడ్డదనుకున్నది మిత్రుడు చెప్పినా వినకూడదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.